హాయ్ అండి. అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కమ్మనైల వంటలు. ఈ రోజైతే నేను పిల్లలకి బెస్ట్ అన్నమాట. ఇలా స్నాక్స్ చేసి ఈ విధంగా చేసి పెట్టండి. నెల రోజులైనా మనకి ఉంటాయన్నమాట. స్టోర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే హెల్తీ కూడా. మనం దీన్ని అయితే గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకుంటున్నామండి. మైదా గానీ, సోడా గానీ, బేకింగ్ గానీ ఏమీ చేయనవసరం లేదు. బేకింగ్ పౌడర్ గానీ ఏమీ యాడ్ చేయనవసరం లేదు. సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకుని అందులో ఒక 2 కప్పులు గోధుమ పిండి అయితే తీసుకోండి. నేనైతే 2 కప్పులతో చేసుకుంటున్నాను. మీరు ఇంకా ఎక్కువ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే ఇంకా ఎక్కువగా తీసుకోండి. తర్వాత ఇందులో నేను వేడి చేసిన ఘీ అయితే యాడ్ చేసుకున్నానండి. వేడి చేశాను నేను, కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత యాడ్ చేసుకున్నాను ఇందులో. తర్వాత ఇలాచీలు 2 వేసుకున్నానండి. తర్వాత కప్పు షుగర్ అయితే తీసుకున్నాను. కానీ నేను ఇందులో కొంచెం పెట్టేసాను, చూస్తున్నారు కదా, అంత అయితే మిగిల్చేసాను అనమాట. మీరు పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఒక కప్పు షుగర్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఇలా తక్కువగా వేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. మనకి పౌడర్ లాగా అవ్వాలన్నమాట. సో చూడండి, ఇలా పౌడర్ లా నేను చేస్తున్నాను కదా, ఇలా చేయండి. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోండి. నేను ఒక పెద్ద గ్లాస్ తో వాటర్ అయితే తీసుకున్నానండి. చూడండి, ఈ గ్లాస్ తో వాటర్ తీసుకున్నాను. ఇలా కొద్దిగా వేసుకుని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. మనం ఒకేసారి వాటర్ వేసుకుంటే మనకి పలచగా అయిపోతుంది. అందుకే మీరు కొద్దిగా నేను ఎలా వేస్తున్నానో అలా వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. మనం కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉన్నా పర్లేదండి, ఎలా ఉన్నా సరే టేస్టీగా ఉంటుంది. అలాగే గట్టిగా ఉన్నా పర్లేదు, మెత్తగా, మనం కొంచెం మెత్తగా నేను చూపిస్తున్నాను చూడండి నొక్కి, అలా అంటే మనకి కరెక్ట్ గా చేత్తో చేసుకునే విధంగా ఉండాలన్నమాట చపాతీ అనేది. ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, నేను చేత్తోనే చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఇలా కాకపోతే మీరు చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతోనన్నా చేసుకోవచ్చు. దాంతో అయితే ఇంకా కొంచెం పలుచగా వస్తాయి. సో చూడండి, ఇలా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు పిజ్జా కట్టర్ ఉంటుంది కదా, ఒకవేళ పిజ్జా కట్టర్ లేకపోతే నైఫ్ ఉంటుంది కదా, దాంతోనే కట్ చేసేసుకోండి. పిజ్జా కట్టర్ తో ఏంటంటే షేప్ అనేది మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది. సో అందుకు నేను ఇది తీసుకున్నాను అనమాట. మీ దగ్గర లేదు కాబట్టి లేకపోతే మీరు నైఫ్ తోనే కట్ చేసేసుకోండి. ఇలా అయితే బాగుంటుంది, మనకి కరెక్ట్ గా ఈజీగా అయిపోతుంది. అందుకే దీంతో చేస్తున్నాను. సో చూడండి, ఇలా అయితే మొత్తం నేను దీన్ని ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట. నిలువుగా అడ్డంగా రెండు వైపుల నుంచి ఇలా చిన్న బాక్సెస్ లా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇదే షేప్ తీసుకోండి, ఎందుకంటే ఇదే షేప్ అయితే మనకి బాగుంటుంది, చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది. అలాగే మంచిగా ఫ్రై అవుతాయి. చిన్నగా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారనమాట. అందుకే నేను ఈ షేప్ తీసుకున్నాను. మీరు కూడా ఇలాగే చేసుకోండి. సో చూడండి, ఇంత మందంగా అయితే పెట్టుకున్నాను అనమాట నేను. మీరు ఇలాగే చేసుకోండి. ఇంకొంచెం పలుచగా కావాలనుకున్నా పలుచగా కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో చూడండి, అన్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకేంటంటే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ చేయండి. వీడియోస్ అనేవి కొంచెం మనం చెయ్యాలంటే మనకి సపోర్ట్ ఉంటేనే కదా ఏమన్నా చేయగలుగుతాం. సో లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేస్తే ఇంకా ఛానల్ అనేది గ్రో అవుతుంది. సో నేను ఇప్పటి వరకు నాకైతే 200 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. నేను అసలు 200 సబ్స్క్రైబర్స్ అవుతారని అనుకోలేదు. సో అయ్యింది. నాకైతే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది, మీ వల్లే ఇదంతా. సో చాలా థ్యాంక్స్ అండి అందరికి. ఇప్పుడైతే ఆయిల్ లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి, లో ఫ్లేమ్ లో పెట్టుకుని. తర్వాత ఇవి కొంచెం ఇలా కలర్ వచ్చిన తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసేసుకోండి, అయిపోతాయి. చాలా ఈజీగా ఉంటుంది, ఈజీ ప్రాసెస్ అన్నమాట. మనకి కొంచెం వేడిగా ఉన్నప్పుడు మెత్తగానే ఉంటాయండి ఇవి, చల్లారిన తర్వాత గట్టిగా అవుతాయి అన్నమాట, గుల్లగా ఉంటాయి. చాలా బాగుంటుంది. మనం వేసిన పంచదార చూడండి పైన ఎలా మనకి అందంగా కనిపిస్తుందో. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్, ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే ఎవరైనా ఇంకా వీడియోస్ అదే ఏమైనా కొత్త రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ కూడా చేయండి. అంతే ఫ్రెండ్స్, ఇంకైతే వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మర్చిపోవద్దు.